ఆ హృదయంలో మలినాలు ఉన్నంత వరకు భగవంతుడు కనపడడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, అద్భుతం ఇది కూడా. ఆ మహాభక్తుల యొక్క సాంగత్యం. తత్ర అనువహం కృష్ణ కథః ప్రగాయతం అనుగ్రహేణ ఆశ్నవం మనోహరః తా శ్రద్ధయా మే అనుపమం విశృణ్వతః ప్రియాశ్రవ అంఘ మహాభవద్రుచి. అటువంటి గొప్ప భక్తుల వల్ల నాకు ఒక రుచి వచ్చింది. రుచి దేనిపైన? కృష్ణ కథ. దేనిపైన రుచి వచ్చింది? కృష్ణుడి కథ వినాలి, కృష్ణుడి యొక్క లీలలు వినాలి, ఆ కృష్ణుడి యొక్క భావాలు, ఆ గుణాల గురించి వినాలనే రుచి నాలో పుట్టింది. ఎవరి వల్ల పుట్టింది? గొప్ప భక్తుల యొక్క సాంగత్యం వల్ల నాలో రుచి పుట్టింది. ఎందుకంటే ఇంకేమంటున్నాడు ఆయన చూడండి. అంతేకాకుండా అనుగ్రహేణ శ్రవణం. అనుగ్రహేణ మనం ఏమనుకుంటాం, మనం వింటేనే అర్థం చేసుకున్నాను భగవంతుని కాదు. వినడం అంటే ఆ భక్తుల యొక్క కృప మనకు వస్తుందని అర్థం. భక్తుల కృప ద్వారా, భగవంతుని కృప ద్వారా ఈ భగవంతుడి యొక్క తత్వం మనకు బోధపడుతుంది. అంతే తప్ప మనకు తెలివితేటలు ఉన్నాయి కదా అని భగవంతుని అర్థం చేసుకోలేం. అందుకే ఏమంటున్నాడు ఆయన నారదముని, అనుగ్రహేణ. ఈ కృష్ణ కథ విన్నా ఆ గొప్ప భక్తులకు అనుగ్రహణ ద్వారా నాకు అర్థమవుతుంది అంటున్నాడు ఆయన. అనుగ్రహేణ శ్రవణం మనోహర. అది వింటుంటే ఎలా ఉంది కృష్ణ కథ అంటుంటే, వాళ్ళ అనుగ్రహణ ద్వారా మనోహర, మనోహరంగా ఉంది వింటుంటే. ఇది మొదటి లక్షణం. ఒక కృష్ణ కథ వినాలి అంటే మనలో ఒక తాపత్రయం ఉండాలి, మంచి భావన ఉండాలి. ఎవరైతే కృష్ణ కథ ఇస్తారో వాళ్ళపైన గౌరవం ఉంటూ వాళ్ళ అనుగ్రహణ మనపైన ఉండాలి. అప్పుడేమో అనుగ్రహణ లేకుండా కృష్ణ కథ అర్థం కదా అని అంటున్నాడు ఇక్కడ చూడండి. శ్రద్ధయా, శ్రద్ధయా అనుపదం. నేను వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నా. చూడండి అర్థం ఏమంటున్నాడు, వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నాను కాబట్టే అనుగ్రహం నాకు దొరికింది. Like, share and subscribe to HKM Hindupur channel.